సో ఇప్పుడు మనం ఈ పేషెంట్కి రూట్ కెనాల్స్ ఫినిష్ చేసాము. నెక్స్ట్ దాన్ని క్రౌన్ కటింగ్ చేసి కొలతలు తీసుకోవాలి. తర్వాత క్యాప్స్ ఇస్తాము. నార్మల్గా ఈ పేషెంట్కి రూట్ కెనాల్ చేసాము. పెయిన్ అని వచ్చింది, సివియర్ పెయిన్ అని చెప్పారు. ఆ తర్వాత చూస్తే ఎక్స్రే తీసి చూస్తే క్రానిక్ పెరిఅపైకల్ యాబ్సెస్ అంటే ఇన్ఫెక్షన్ టూత్ నుంచి రూట్ కింద వరకు చేరిపోయింది. సో దానికోసం రూట్ కెనాల్ చేసాము. రూట్ కెనాల్ ప్రాసెస్ అంతా ప్రీవియస్ వీడియోలో డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నేను ఇవాళ మీకు రౌండ్ కటింగ్ అనేది ఎలా అంటే ఏంటి, ఎందుకు చేయాలి, రూట్ కెనాల్ చేసుకున్న తర్వాత క్యాప్స్ కంపల్సరీగా పెట్టుకోవాలా వద్దా అన్న విషయం గురించి చెప్తున్నాను. నేను మీ డాక్టర్ ఉషా, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, స్పార్క్స్ ఎస్థెటిక్స్ అండ్ డెంటల్ క్లినిక్. రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో ఇన్ఫెక్షన్ మొత్తం తీసేశారు, టూత్ని మళ్ళీ రెస్టోర్ చేసేసారు. అంటే క్యావిటీ లాగా ఫామ్ అవుతుంది కదా, దాన్ని మళ్ళీ సిమెంట్తో ఫిల్ చేస్తారు. ఆ తర్వాత సీల్ అయిపోయిన దాని మీద క్యాప్ పెట్టాల్సి ఉంటుంది. నార్మల్గా ఫుల్ టూత్ ఉండే స్ట్రక్చర్ మీద క్యాప్ పెట్టాలంటే కష్టం కాబట్టి టూత్ని చిన్న సైజులో చేసుకున్న తర్వాత దాని మీద క్యాప్ పెట్టగలం. ఆల్జినేట్ మిక్స్ చేసి ఇంప్రెషన్ తీసుకుంటే మనం ల్యాబ్కి పంపిస్తే వాళ్ళు కస్టమైజ్డ్ టూత్ అనేది మనకు ప్రిపేర్ చేసి పంపిస్తారు. చాలామంది పేషెంట్స్ రూట్ కెనాల్స్ చేసుకున్న తర్వాత క్యాప్స్ పెట్టుకోవడానికి ఇష్టపడరు. డాక్టర్స్ చెప్పినా కూడా వినకుండా అలాగే ఉంటారు. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొద్ది రోజులకి పన్ను ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పన్ను పుచ్చిపోయి ఉంటుంది కాబట్టి, అక్కడ ఇన్ఫెక్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే బ్లడ్ సప్లైని మొత్తం తీసేస్తాము. సో కాబట్టి ఆ పల్పు ఉండదు కాబట్టి ఆ టూత్కి వైటాలిటీ అనేది ఉండదు. బ్లడ్ సప్లై లేనప్పుడు ఈజీగా ఫ్రాక్చర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏవైనా గట్టి వస్తువులు తిన్నప్పుడు, అన్ఈవెన్ స్ట్రెస్ ఫామ్ అయినప్పుడు అలా జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ డిలే చేయకుండా ప్రతి ఒక్కరు క్యాప్స్ అనేవి పెట్టించుకోవాలి. క్యాప్స్ పెట్టించుకుంటేనే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకున్న దానికి ఒక ఫలితం ఉంటుంది. లేదంటే ఆ రూట్ కెనాల్ చేసుకుంది కూడా కొద్ది రోజులకే పన్ను విరిగిపోతే ఎక్స్ట్రా పన్ను పీకేయాల్సి వస్తుంది. చాలామంది పైన పన్నుకు మాత్రమే ట్రీట్మెంట్ కదా, పైదే ఇంప్రెషన్ తీసుకోవాలి అనుకుంటారు. కానీ రెండుటికి ఇంప్రెషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పర్ జా తీసుకోవాలి, లోవర్ జా తీసుకోవాలి. రెండు తీసుకున్నప్పుడే మనం ఏదైనా తిన్నప్పుడు అక్లూజన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మనం ఏది తిన్నా బాగా డైజెస్ట్ అంటే బాగా చీవ్ చేయొచ్చు. ఇంప్రెషన్స్ తీసుకున్న తర్వాత షేడ్ అనేది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత పేషెంట్తో మాట్లాడాము, ఎలా ఉంది ట్రీట్మెంట్ ఏంటి అని. తనకి మాట్లాడడానికి కొద్దిగా షైగా ఫీల్ అవుతున్నారు. అందుకని మీ ట్రీట్మెంట్ బాగుందని చెప్పారు. సో బాగుందా లేదా అని తన స్మైల్లోనే మీకు అందరికి అర్థమవుతుంది. తను చెప్పింది ఒక్కటే, అందరూ మీరే వినండి తన మాటల్లో. కొంచెం కూర్చుంటే చూపించుకోండి, లేకపోతే ఎక్కువగా. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.